మనందరికీ టెస్ట్ కేసులు మన ఆరోగ్యంగా చూస్తున్నారు. అలాగే వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ వారు ఉన్నారు. చాలా ప్రస్తుత గారికి మరి ఈ నెల ఎవరిని పిలిస్తే బాగుంటుంది. మరి గవర్నమెంట్ గారు అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేదండి, పిలుచుకుంటారు. మనకు మరి చాలా ప్రస్తుత గారు అయ్యగారు చెప్పారు. వైపు బాబు గారు చాలా అద్భుతమైనటువంటి సందేశంలో వారు మరి ఆరాధన కోసం ఎందుకు ఆరాధన చేయాలి అనే దానికోసం వాళ్ళు మాట్లాడాల్సింది చాలా అద్భుతంగా మాట్లాడారు. 3 సంఘాల్లో కూడా అదే మెసేజ్ చెప్పించారట. అయ్యగారు చెప్పినప్పుడు ఇప్పటి వరకు ఆయన ఓపెన్ చెప్పారు. మనం అంత సందేశం అంత ముందు ఏం లేదు మనం అనడానికి. అయ్యగారు చాలా అద్భుతంగా ఆరాధన ఎందుకు చేయాలి అనేది పాత్ర నుంచి చక్కగా వారు అందించారు. అనిపించినప్పుడు అది చాలా అనిపించింది. ఎందుకంటే సంఘానికి చాలా అవసరం. ఒకవేళ మీరు ఎవరైనా ఆ విషయంలో చేయండి. సంఘాలు ఆదివారం చక్కగా వారు ఆరాధన, ఎందుకంటే మనం కొన్ని విషయాలు చెప్పలేని విషయాలు ఉంటాయి కాకుండా వారు చెప్పగలరు. ఎందుకంటే మరి బయటకు వచ్చారు కాబట్టి ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి. ఈ రోజు కూడా మనం ఒక అద్భుతమైన సందేశం అందిస్తాం అని ఒక ఆశ ఉంది. ఎందుకంటే చాలా మంది పిలువబడ్డారు, కానీ ఈ స్థలంలో వీరు మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. ఎందుకంటే మనకు కావాలి వాళ్ళకి. ఎందుకంటే మనం చాలా బోధన చేస్తాం, కానీ మనకు బోధన చేసిన వారికి కావాలి. కాబట్టి ఈరోజు మరి దైవస్తుడు వైపీ బాబు గారు దీని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రయాణంలో వారికి సమయం గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్తామండి. ముఖ్యంగా ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని, వాతావరణం అనుకూలించకపోయినా మీరందరూ వచ్చి ఆయన సన్నిధిలో నిలవడానికి మీరు చూపించిన శ్రద్ధకు దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి స్తోత్రం చెప్తాము. ప్రియ దేవుని జనాంగమా, అల్పుడను అయోధ్యుడను అయిన నేను ఇలా జ్ఞానం కలిగిన మీ ముందు నిలబడడానికి నిజంగానే నాకు అర్హత లేదు. అయినా కొన్ని విషయాలు ఆయన నోటికోరగా వినిపించడానికి దేవుడు నన్ను ఏర్పరిచిన విధానానికే, మీరందరూ చూపించిన ప్రేమకే మరొకసారి మీ అందరికీ యేసువారి పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ సేవకులారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచించినట్లయితే ఒక భయంకరమైన దుర్బోధలు, అనేక మందిని కలవరపెట్టే, ఆలయాలను కలవరపెట్టే కొన్ని బోధలు ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన అనడంలో ఏమాత్రం అతిశయం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒక విషయాన్ని నేను విన్నాను. రాజమండ్రిలో ఒక పెద్ద దైవజనుడు చెప్పడం ఏంటంటే, ఇంచుమించు 3 సంవత్సరాలు అయితే ఒక విశ్వాసం వచ్చి ఎంతో వాక్యాన్ని బోధించారు, దేవునిలోకి తీసుకొచ్చారు, యేసుప్రభు గురించి చెప్పారు, నమ్మాడు. ఇక బాప్తిసం తీసుకుందాం అనే సమయానికి ఒక గుంపు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఆ గుంపు వాళ్ళకి ఇచ్చిన ఈ 3 సంవత్సరాలను కూడా 3 గంటల్లో వాళ్ళు మార్చేయడం జరిగింది. ఇలాంటి భయంకరమైన శాపకింద నీరులాగా శాపగ్రస్తంగా సంఘాల మీదకి వస్తున్న ఒక బోధ ఉంటుంది. మన సంఘాలు ఎలాగున్నాయి, మనం ఎలాగున్నాం, సంఘాలన్నింటినీ కలిపి ఇలా మీటింగులు పెట్టుకుంటూ ఉంటున్నామే కానీ సంఘాలని సంస్థల కింద మార్చుకుని మనం మై సంస్థ ఎలాగుందా, మా సంస్థ ఎలాగుందని అనుకుంటున్నామే కానీ సత్యాన్ని ముంచేసే ఒక అసత్యం మనం ఏర్పొస్తుందనే ఆలోచన చాలా మందికి లేదేమో అనుకుంటున్నాను. ముఖ్యంగా నా మాటలలో మీకు
చాలా మంది దైవజనులు రావచ్చు, అనేక విషయాలు మీకు చెప్పొచ్చు, మీకు జాగ్రత్తలు చెప్పొద్దు, మీ సేవా విధానం ఎలాగో చేయాలో చెప్పొచ్చు, మీరు ఎంత ఆత్మీయంగా ఉండాలో చెప్పొచ్చు, హెచ్చరించవచ్చు, గద్దించేవారు వచ్చుండొచ్చు, అనేకమైన దైవజనులు అలాగా వచ్చుండొచ్చు. కానీ నేను అది ఏది మీకు బోధించగలిగిన అర్హత నాకు లేదని సభాముఖంగా ఈ సత్యాన్ని మీకు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ సేవ చేస్తున్న మీ అందరికీ తెలిసినవే. నేను ఒక చిన్న మాట చెప్తాను. సిగరెట్లు కాల్చుకున్న వాడు వెళ్ళి సిగరెట్లు కాల్చుకున్న వాడితో, రే బాబు కాల్చగా నీ గుండు పాడైపోద్ది, ఊపిరితిత్తులు పాడైపోద్ది అంటే ఎంత ఆశాస్పదంగా చూస్తారో తెలుసాను మన గురించి మనం. ఎందుకంటే వాడికి అన్ని తెలుసు. కాల్చని మీకు చాలా తెలియదు, కాలుస్తున్న వాడికి చాలా తెలుసు దాని గురించి. అది రైట్? నా పాయింట్ అర్థమైందా? సో అలా ఉంటుంది. మీకు ఏమైనా జాగ్రత్తలు చెప్తే నేను ఇవాళ చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సేవ గురించి చెప్పడానికి నేను సేవ చేయట్లేదు కనుక దానికి నేను ఎలిజిబుల్ కాదు. కానీ ఎలాంటి సేవనైనా, ఎలాంటి మనిషినైనా, ఎలాంటి దోషినైనా, ఎలాంటి కీడునైనా మార్చగలిగేది, మరల్చగలిగేది లేఖనం మాత్రమే. దేవునికి మహిమ కలుగుతుంది. అలాంటి లేఖనం ద్వారా ఏ మనిషి అయినా తను బాగుపడటానికి కానీ, తన జీవితాన్ని బాగు చేసుకోవడానికి కానీ ఆ లేఖనం మాత్రమే చెప్పిస్తుంది. నా సొంత మాటలు లేదా ఇంకొక దైవజనుడు ఎవరొచ్చి మీకు సొంత మాటలు చెప్పినా అది మీకు అనుభవం కావాలి తప్ప, లేఖనం మిమ్మల్ని మార్చాలి తప్ప, ఏ గొప్ప దైవజనుడు మాట అయినా మిమ్మల్ని, నన్ను, ఎవరిని మార్చదు. ఎందుకంటే వాక్యం అగ్ని కనుక పుల్ల అగ్నిలో మాత్రమే ఏమండి అడ్డుగా వంకర తీస్తాం తప్ప ఇంకెక్కడికి దిగదు. అలాంటి కొన్ని లేఖన పరిస్థితులను మీ ముందుంచి ఈ రోజు సంఘాలని కబలిస్తున్న కొన్ని విషయాలను మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి. అలాంటిదే ఒక వాక్యాన్ని చదువుకుని మనం అంశంలోకి వెళదాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని దైవజనులైన మీ ముందు ఈ ఫెలోషిప్ లో కడప మండలం వేములవాడ యునైటెడ్ ఫెలోషిప్ మీ ముందు నిలవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీ అందరి దైవజనులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు యేసువారి పేరును తెలియజేస్తున్నాను. అంశంలోకి వెళ్లే ముందు ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతానండి. వారు వెళ్ళుచుండగా కావలిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన యెడల మేము అతనిని సమర్థించపరచి మీకేమీ తొందరగా కలుగకుండా చేద్దామని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏముంది అంటే ఒక అబద్ధపు ఆలోచన, ఒక అబద్ధపు బోధగా మారి 1వ శతాబ్దంలోనే క్రైస్తవ సంఘాలని అలజడి కల్పించే ఒక ఆలోచన ఎప్పటి నుంచి ఉందండి? అప్పటి వారు ఆ ద్రవ్యం తీసుకుని ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏ మాట? ఇది అధిపతి చెవిని పడిన యెడల మేము అతను సమర్పించి మీకు ఏమీ తొందర కలగకుండా చేయమని ఆ 28వ వచనం మనం చదువుకుంటే పైన, మేము నిద్రించుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. అర్థమైందండి? ఏముందంటే ఎంతవరకుని
అనే ఆ 28వ వచనం మనం ధ్యానించినట్టయితే అదే ఇప్పటి వరకు యూదుల్లో ఉండిపోయిందంట. చదవబడిన వాక్యాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో నాయన కడప మండలం వేములవాడ యునైటెడ్ ఫెలోషిప్ లో నాయన అల్పుడనైనా నన్ను నిలవబెట్టి ఇదిగో నీ దైవజనులందరికీ నీ నోటి కూరగా కొన్ని మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన వాక్యము నీది, స్థలము నీది, నీ దాసుడు మాట్లాడుతున్న మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి కూరగా కొన్ని మాటలను వినిపించడానికి నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి చెప్తున్న నాకు వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఇదిగోనైనా మీరు ఇచ్చిన ఈ చిన్న జ్ఞానంతో జ్ఞానముక్తిగా కలిగిన వారి ఎదుట జ్ఞానాన్ని బోధించడానికి మీరు ఇచ్చిన ఈ చిన్న అవకాశాన్ని కేవలం మీరే అధ్యక్ష వహించి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి విరిగితో బ్రతుకులాడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇంచుమించు ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో స్థానికంగా ఏర్పరచుకున్న ఒక విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. అది ఒక దుర్బోధ. ఆ దుర్బోధలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటంటే, చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఆ దుర్బోధలో ఉన్నది ఏంటంటే, ఏ బోధనైతే మీరందరూ తీసుకుని ఎంతో కష్టపడి సంఘాలలో ఉన్న విశ్వాసులకు బోధించి సైకిళ్ళ మీద తిరిగి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మీరు ఒక్క నిమిషంలో ఆ బోధ మలుపు తిరిగిపోయే గుంపోటి మీ సంఘాల చుట్టూ తిరుగుతుంది. అది మీకు తెలుసలేదో నాకు తెలియదు. అదొక విచిత్రమైన బోధ. ఎందుకండి మాకు ఈ బోధ అంటే, ఈరోజు మనకు కావాల్సింది అసత్యం అండి. సత్యాన్ని చెప్పవలసిన మనం సత్యం మెట్టు కూడా ఎక్కట్లేదండి. నా పాయింట్ అర్థమైందండి. సత్యాన్ని చెప్పవలసిన మనం లోకంలో ఉన్న మెట్టు కూడా మనం ఎక్కట్లేదు. కానీ ఈ రోజున అసత్యం నట్టింట్లోకి వెళ్ళిపోతుందండి. ఎక్కడికి వెళ్తుందండి? నట్టింట్లోకి వెళ్ళిపోతుంది. సత్యం మెట్టెక్కట్లేదు, అసత్యం మెట్టెక్కి నట్టింట్లోకి వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ సత్యాన్ని పట్టుకుని వెళ్తున్నామో అదే సత్యాన్ని అంచెలంచెలుగా తగ్గిస్తూ ఏం జరుగుతుందో తెలియకుండా శాపగ్రస్తంలా సేవకుల యొక్క కష్టాన్ని మింగేస్తూ ఆ అసత్యమైన బోధ ప్రపంచం అంతా విస్తరించింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ప్రియులారా. అది 1852లో పుట్టింది. ఒక ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు, అలాంటి ఆలోచనలో పుట్టి అంచెలంచెలుగా చేరి ఇప్పటి వరకు వచ్చిందంటే, ఇది మన సంఘాల నుంచి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోయే అవకాశాల వరకు వచ్చేసింది పిల్లల. మా సంఘంలోనే ఒక సంఘ పెద్ద కొడుకుని లాక్కుని వెళ్ళిపోయింది మనకు అసత్యం. సంఘ పెద్ద కొడుకుని ఆ అసత్యం అకాలంగా వచ్చి చేయబట్టుకుని లాక్కెళ్ళిపోయింది. ఆ బోధలో ఉన్న ముఖ్యాంశం ఏంటంటే, ఏ యేసుప్రభు వారి దేవుడని, ఏ యేసుప్రభు వారు సర్వోన్నతుడని అని మీరు చాటించి చెప్పి మీ సంఘాలను నిలబెట్టుకున్నారో ఆ యేసుప్రభు దేవుడు కాదు అని. ఇలాంటిదే వాళ్ళే, మీకు అందరికీ తెలిసిన వాళ్ళే యెహోవా సాక్షులు. వాళ్ళకి ఆ అసత్యానికి సిగ్గు కూడా ఉండదండి. తోసేసిన వెళ్ళరండి. కానీ మనకి చాలా మొక్కమాట సత్యం చెప్పాలంటే వాళ్ళు వెళ్ళమంటకుండానే వెళ్ళిపోతాం మనం. కానీ వాళ్ళు అలా కాదు, వెంటెక్కి నటింట్లోకి వెళ్ళిపోతున్నారండి. అలాంటి బోధ వచ్చింది. ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల తర్వాత ఆయన మరణించి తన ఆత్మను అప్పగించుకుని ఆరోహణమయ్యి వెళ్ళిపోయి 40 రోజులు ఈ భూమి మీద సస్యధీరుడిగా ఉండి వెళ్ళిన తర్వాత
పేతురు గారు పౌలు గారు క్రైస్తవాన్ని నిలబెట్టి ఇంచుమించు AD 65-68 కాలంలో వారు శిరచ్ఛేదన చేయబడి మరణించారు. ఆ తర్వాత క్రైస్తవానికి ఎలాంటి దిక్కు లేకుండా పోయింది. అలాంటి సమయంలో యోహాను గారు ఒక్కడే వృద్ధుడై ఆ సంఘాలను నడిపిస్తూ సంఘాలకి ప్రొటెక్ట్ చేస్తూ నడుపుతున్న కాలంలో ఆ సంఘాలకి ఇంచుమించు 21 అధ్యాయాలు యోహాను సువార్త రాసినప్పటికీ, ఎంత రాసినప్పటికీ కానీ ఆయన మళ్ళా బయటకు వచ్చి ఇంచుమించు 68 దాటిన తర్వాత, క్రీస్తు శకం 68 దాటిన తర్వాత 3 పత్రికలు సంఘాలకు రాయాల్సి వచ్చిందండి. ఎన్ని పత్రికలండి? 3 పత్రికలు. అవే యోహాను గారి మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక. ఎందుకు రాశారంటే ఈ బోధ సంఘాలని కలవరపరిచే బోధ. అసలు క్రీస్తే కాదు, ఆయన శరీరధారి భూమి మీదకి రాలేదు, అయినను ఆయన మరణించిన లేవలేదు. శిష్యులు ఎత్తుకుపోయారు. ఎంత చదువుకున్నాం కదా మనం, శిష్యులు ఎత్తుకుపోయారు. కనుక యేసు ప్రభు కాదు, మీరు అనుకుంటా శరీరధారి కాదనే బోధ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? ఇంచుమించు క్రీస్తు పూర్వం పౌలు గారు పేతురు గారు మరణించిన తరువాత 68లోనే ఆ బోధ ఎంటర్ అయిపోయిందండి. అప్పుడు రాస్తున్న మాట ఒక్కసారి చూడండి. యోహాను గారు రాసిన 2వ పత్రిక, యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 10వ వచనం. అప్పుడు చెప్తున్నాడండి ఆయన, ఏం చెప్తున్నాడు? ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పనవద్దు. ఏమండి, ఈ మాట ఇప్పుడు అదొక అసత్యంగా చెప్పబడుతుంది. సేవకుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు చాలా మంచివారు, మీరు సత్యం చెప్తామని ఒక విశ్వాస ఇంటికి వెళ్ళారు. మీ విరోధి ఎవరో ఆ మాస్టర్ గారు మంచోడు కాదని చెప్పేస్తున్నాడు. ఈ వాక్యం ఉంది కదా, ఆయన మంచోడు కానప్పుడు ఏం చేయమన్నాడండి? ఏం చేయమన్నాడు? ఎవడైనా ఈ బోధన దాక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వారితో చెప్పవచ్చు. అంటే వందనాలు కూడా చెప్పవద్దు, పంపించండి. ఏ బోధని? నువ్వు చేస్తున్న క్రీస్తు బోధ కాదు. ఇలాంటి మిస్యూజ్ రెఫరెన్స్ చాలా మనకి ఇబ్బందులు పెడుతున్నాయి. కానీ వాడు ఏం చేస్తాడంటే, వాడు ఏ బోధ చేస్తాడంట? ఇలాంటి బోధ అంటున్నాడు. ఏ బోధ? ఏ బోధ గురించి వందనాలు చెప్పొద్దన్నాడు? 7వ వచనం చూడండి, పైకి 7వ వచనం చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఎవరంటే యెహోవా సాక్షులు. ఇప్పుడు కాదండి, ఇది 1852లో మొదలైన ఈ యెహోవా సాక్షుల గుంపు ఇప్పటిది కాదండి. ఎప్పటిదంటే ఇంకో 1వ శతాబ్దంలోనే మొదలైందండి. ఇది మీరు సంఘానికి సేవ ఎలా చేయాలో, విశ్వాసం ఎలా చేయాలో నేను చెప్పడానికి నేను అర్హుడు కాదు, చెప్పడానికి రాలేదు. కానీ నేను మీకు ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ బోధని ఎదుర్కొనే ఆత్మీయ శక్తి మనకుందా? దేవునికి మహిమ కలుగుతుందా? ఆ ఆత్మీయ శక్తి నీకుంటే నీ చేతి నుంచి అపవాది చేతిలోకి నీ విశ్వాసం వెళ్ళిపోదు. సో ఏం చెప్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడు వంచకుడు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్ట కొనక మీరు సంపూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏ బోధనైతే మనం చేస్తున్నామో ఆ బోధ యొక్క వివరాలను, బోధ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చెయ్యాలి. ఇప్పుడు ముఖ్యంగా మీరు విశ్వాసాన్ని 10 సంవత్సరాల నుంచి మీరు విశ్వాసం తయారు చేస్తే ఆ విశ్వాసం దగ్గరికి వచ్చి చెప్తున్నది ఏంటంటే, మీరేం చెప్పారో విశ్వాసం నేను ముందు చెప్తాను. యేసే దేవుడు, ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని సిందించి శిలువపై మరణించి ఆయన లేచి 40 రోజులు అనేక రుజువులు చూపించి ఆరోహణ వెళ్ళాడు. ఆయనే దేవుడు,
ఆయన నమ్ముకుంటే మీరు పరలోకాన్ని తీసుకెళ్తాడు, మీరు లేకపోతే నరకానికి వెళతారనే విషయాన్ని సువార్తను మనం చెప్తాం. అంతేనండి, అంతేనండి. ఇంకా చెప్తారా? ఇప్పుడు ఆ బోధకు భిన్నమైన బోధ ఏం జరుగుతుందో ఏంటంటే ఇంచుమించు 7 రకాలేంటి, చాలా రకాలు ఉన్నాయి వాళ్ళని మెస్మరైజ్ చేయడానికి. ముఖ్యమైనది ఒకటి మేము అందించాలనుకుంటున్నాను. ఆయన దేవుడు కాదు. దేవుడైతే ఈ విషయాన్ని బేస్ చేసుకుని గుంటూరులో ఎన్వి బ్రహ్మం అని ఈ మధ్యకాలంలో చనిపోయాడు, కోవిడ్ టైంలో, కోవిడ్కి ముందే అనుకుంటాను. ఎన్వి బ్రహ్మం ఆయన ఒక క్రీస్తు విరోధి. ఈ యెహోవా సాక్ష్యం బేస్ చేసుకుని ఆయన పుస్తకం రాశాడు. ఏ పుస్తకం అంటే బైబిల్ బండారము అని రాశాడండి. బైబిల్ బండారం అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకంలో క్రైస్తవులకు 100 బాణాలని 100 రకాల విమర్శలు రాశాడు వీళ్ళు బేస్ చేసుకుని. అందులో ప్రధానమైనది ఏంటంటే యెహోవా ఆయన సెలవిస్తున్నది ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఓకే, మరి యేసుప్రభు వారు వచ్చి నీవు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే, నీవు పరలోకం వెళ్ళాలనుకుంటే నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నేనే మార్గం అంటే యెహోవా దేవుడు అని చెప్తున్నాడు కదా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు కదా, మధ్యలో యేసుప్రభు వారు నీకు మాకు అడ్డు కదా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇస్ కరెక్ట్ అన్నా మీరే డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్గానే ఉంది కదండి, లాజిక్ కరెక్ట్గానే ఉంది కదా. నేనే దేవుడిని అంటున్నాడు ఆయన. కాదు, నన్ను నమ్ముకుంటేనే పరలోకి వెళ్తారంటున్నాడు యేసుప్రభు గారు. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు ఒక 10 సంవత్సరాల నుంచి కన్వే చేసేసి ఒక విశ్వాసిని ఇంకా బాప్తిజం తీసుకోలేదనుకోండి, తీసుకున్నాడు అనుకోండి, అక్కడికి వెళ్ళి మీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని మీతో జీవించి చూపిస్తే విశ్వాస యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళకి బైబిల్ ఉంటుందండి. ఇంకోటి చెప్పనా, ఈ బైబిల్ చదవరు వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, వాళ్ళు రాసుకున్నారు కానీ వాళ్ళకి అనువుగా ఓ బైబిల్ రాసుకుని చదువుతారు. కానీ మీ బైబిల్లో తీసి చెప్తారు ఈ యేసుప్రభు దేవుడు కానీ సాక్షాత్ చూపించేస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ రోజు నా అంశం కూడా ఏంటంటే, యేసుప్రభు దేవుడైతే ఈ క్రైస్తవ ప్రపంచం అంతా యేసుప్రభు వారు 2వ రాకడ గురించి ఎదురు చూస్తుంది కదండి. ఇంక అంతకన్నా ఏమన్నా ఇలాంటి ఈ ప్రపంచం అంతా ఎదురు చూసేది ఎందుకు? ఆయన 2వ రాకడలో రాబోతున్నాడు. ఇటు విశ్వప్పల కాడి నుంచి మొదలుకొని, విశ్వాసుల కాడి నుంచి మొదలుకొని, దైవజనుల కాడి నుంచి మొదలుకొని మనందరూ ఈ సేవలు చేయడం, అన్నం లేకపోయినా సేవ చేయడం, ఏమీ లేకపోయినా ఇల్లు లేకపోయినా ఆలయం కట్టించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే 2వ రాకడ ఒకటి ఉంది. ఆ రాకడలో మనం ఎత్తపడాలనే ఆలోచనతోనే క్రైస్తవ జీవితం, క్రైస్తవ ప్రపంచం నడుస్తుంది. ఆ క్రైస్తవ ప్రపంచం ఏ బాటలో నడుస్తుందో ఆ బాటకు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అడ్డుకట్టేశారు. ఎలాగంటే ఏ క్రీస్తు అయితే వస్తాడని మీరు ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా అని అడుగుతున్నారండి. ఆ పాయింట్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏ క్రీస్తు గురించి అయితే మీరు 2వ రాకడలో వస్తున్నాడని మీరు ఎదురు చూస్తున్నారో ఆ క్రీస్తు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా? మీకు ఎలాగో తెలియదు. మీకు తెలియకపోతే క్రీస్తుకు తెలుసా? అర్థమైందా పాయింట్? క్రీస్తుకు తెలుసా అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడన్నా మీకు తెలిసి క్రీస్తుకు తెలుసా లేదా అనే విషయం నాకు స్పష్టంగా చెప్పాలి. మీరు మనకేం తెలియదు, క్రీస్తుకు కూడా తెలియదు. ఏమండి, అనంత జ్ఞాని, ఆయన లేనిది ఏది కలగలేదు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఇంకా వదిలేస్తే మీరందరూ చాలా చెప్పేస్తారు ఆయన గురించి. మరి అంత జ్ఞాని అయిన దేవుడికి, దేవుడే యేసుప్రభు వారన్న ఆయనకి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియకపోతే ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తుడు, అనంత జ్ఞాని ఎలా అవుతాడు? నా ఇవాళ అంశం ఏంటంటే స్ట్రైట్ గా చెప్తాను, రాసుకోండి. యేసు ప్రభు వారి రాకడ, యేసు 2వ రాకడ యేసుకు తెలుసా? ఇవాళ అంశం అది సంచలనాత్మకమైన అంశం. ఎప్పటి వరకు మనకి కప్పిపుల్ చేసిన అంశం. ఈ ఒక్క మాటతో మీ సంఘాలని గలిబిలి చేసేస్తుందండి యెహోవా శాస్త్రం వచ్చి.
ఏ పుట్ట చేస్తాడో అదే దాన్ని తీసుకున్నారంట. సర్వోన్నతుడు, అనంత జ్ఞాని. ఆయన ఎంత జ్ఞాని అంటే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఇంత సర్వోన్నతుడైన దేవుడికి, యేసు ప్రభు వారికి కనీసం ఆయన రెండవ రాకడలో ఎప్పుడు వస్తాడో ఆయన తెలియకపోతే ఆయన రాకడ గురించి మీరు అందరూ ఎదురు చూడవలసిన అవసరం ఏముందని నేను కూడా అడుగుతాను. ఆయన రాకడ ఆయనకే తెలియకపోతే దేవుడు ఎలా? బైబిల్ ముగించడం జరిగింది కానీ నెరవేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆ పాయింట్ అర్థమైందా? బైబిల్ ముగించడం జరిగింది కానీ నెరవేర్పు జరుగుతూనే ఉంది. ఉదాహరణకు యుక్రెయిన్ యుద్ధం ఉంది, ఆ యుద్ధం బైబిల్లో ఉంది. చూడండి, గాజా యుద్ధం ఉంది, గాజా యుద్ధం బైబిల్లో ఉంది. బైబిల్ ముగింపబడింది కానీ బైబిల్ నెరవేర్పు జరుగుతూనే ఉంది, ఆగలేదు. ఈ విషయాలు వాళ్ళు ఏం చూపిస్తున్నారనే మనకు తెలియాలనుకుంటే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24:36 ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు అంటే ఇక్కడ రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఆ దినము గడియ అంటే ఒక రోజు ఉంది, ఆ రోజు ఎప్పుడో తెలియదు, ఆ రోజులో ఏ గంటలో వస్తాడో కూడా తెలియదట. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు ఏమండి తండ్రి మాత్రమే ఎరుగును, యేసు ప్రభువుకి తెలియదు. ఇక యేసు ప్రభు ఎలాగ దేవుడు అవుతాడు, ఆయన అంతజ్ఞానం ఎలా అవుతాడు అని చెప్పడంతో మైండ్ అంతా బ్లాక్ అయిపోయి మా పాస్టర్ గారు నన్ను ఎంత మోసం చేశాడని నిన్నాడు యేసు ప్రభు దేవుడని. మేము అందరూ ఎదురు చూసేది రెండో రాకడ గురించే కదా. వచ్చే ఆయనకి ఎప్పుడు వస్తుందో తెలియకపోతే ఏంటి పరిస్థితి? ఏమండి, వచ్చే ఆయనకే తెలియకపోతే ఏంటి పరిస్థితి? చూడండి ఎంత మిస్ప్రైజ్ అయి మారిపోతారు. ఓకే, మనుషుడైనను అంటే భూమి మీద ఉన్న ఏ మనిషికి కూడా ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదట. పరలోకమందు దూతలైన మనకు మూడు రకాలు క్యాడర్స్ కనిపిస్తాయి ఇక్కడ. నిజమే కదండి? ఒకటి భూమి మీద ఉన్న మనిషి, రెండు పరలోకంలో ఉన్న దూతలు, మూడు యేసు ప్రభు వారు మిగిలారు అక్కడ. ప్రేక్షకులు యేసు ప్రభు వారు. సో దూతలకే తెలియదట, భూమి మీద ఉన్న మనుషులకి తెలియదట, ఇంకెవరికి తెలియదట? ఆఖరిగా కుమారునికైనను తెలియదు. ఎవరి ఈ వాక్యాన్ని చూపిస్తే ఇప్పుడు మనం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ప్రశ్న నేనే వేసుకున్నాను కానీ ఇప్పుడు మీకు కూడా వేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఇది నిజమా కాదా అంటే నిజమే. ఎప్పుడు చెప్పారు ఈ విషయాన్ని? యేసు ప్రభు వారు బైబిల్ చదివేటప్పుడు అండి 3 విషయాలు మనకి పర్ఫెక్ట్ గా తెలియాలి. ఈ 3 విషయాలు మన తలంపుల్లో, మన బుర్రలో, మన ఆలోచనలో ఉండకపోతే బైబిల్ పక్కదారి పెట్టేస్తూ ఉంటాం పిల్లరా. ఒకటి, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ముఖ్యం వాక్యం చదివేటప్పుడు. ఏమండి, ఎవరితో మాట్లాడుతున్నారు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి అది ఏ కాలము, వారు మాట్లాడుతున్న కాలం ఏంటి అంటే ధర్మశాస్త్రం లేని కాలమా, ధర్మశాస్త్రం ఉన్న కాలమా, ధర్మశాస్త్రాన్ని మోడిఫై చేసి ధర్మశాస్త్రానికి పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యవర్తిగా మారిన యేసు ప్రభువు తర్వాత కాలమా? ఈ 3 విషయాలు మనం తెలియకుండా బైబిల్ చదివితే మనకి అర్థం కాదు, ఆ వాక్యాలు మిస్యూజ్ అయిపోతాయి. సో ఇది ఎప్పుడు చెప్తున్న మాట, ఎవరితో చెప్తున్న మాట? అయ్యా మీరు యుగ సమాప్తి అంటున్నారు కదా, అది ఎప్పుడు వచ్చుదని అని వాడు శిష్యులు అడిగినప్పుడు ఆయన సచ్చీరుడుగా భూమి మీద ఉన్న కాలంలో చెప్పిన మాటని. ఓకేనండి, అప్పుడు ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు అలాగంటే ఈ వాక్యాన్ని తీసుకుని యెహోవా సాక్షులైన వాళ్ళు, క్రీస్తు విరోధులైన వాళ్ళు క్రీస్తు ఔన్నత్యాన్ని తగ్గించడానికి మాట్లాడుతూ ఉన్నారు. యెహోవా సాక్షులు సిద్ధాంతం కూడా అదే. నెంబర్ 1 యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తగ్గించేది నెంబర్ 1 అయితే, ఆయన దేవుడు కాదనేది మరొకటైతే, ముఖ్యంగా వాళ్ళు ఏమాట్లాడుతారో తెలుస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తప్పు అంటారండి. మనిషి చచ్చిపోయినా సరే బ్లడ్ ఎవరు తెలుసండి?
యెహోవా సాక్షుల్లో సూపర్ డాక్టర్స్ ఉన్నారండి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారండి, తెలివైన వాళ్ళు ఉన్నారండి, సైంటిస్టులు కూడా అందులో చేరారండి. ఆ డాక్టర్ ట్రాన్స్మిషన్ ఇవ్వట్లేదండి, సరికదా ట్రాన్స్మిషన్ ఇవ్వకుండా ఏం ఆల్టర్నేటివ్ చెయ్యాలనేది కానీ ప్రయోగాలు జరుగుతున్నాయండి వాళ్ళ సొంతంగా. సో ఇలా చెప్పుకుంటా పోతే వాళ్ళకి చాలా ఉన్నాయి. ఏదైనా సరే యేసు ప్రభు వారిని ఔన్నత్యాన్ని తగ్గించే ఆలోచనతోనే యెహోవా దేవుడు అనే ఒక కాంటెక్స్ట్ ఇస్తుంది. దాని మీద వాళ్ళకి బిలీఫ్ ఉందంటే వాళ్ళకి బైబిల్ అది కూడా ఉంటుందండి. కేవలం యేసు ప్రభు వారిని తగ్గించడం గురించే వాళ్ళు బతుకుతూ వాళ్ళ సిద్ధాంతాలు నెరవేర్చుకుంటూ సొంతంగా ఓ బైబిల్ రాసుకుని ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతుందండి. దీనివల్ల ఏమంటే యెహోవా సాక్షుల గురించి మనకెందుకంటే అని మీరు అనొచ్చు. సో అర్థం కావడానికి చెప్పారు, వాళ్ళతో నాకు పని లేదు. ఒకవేళ యెహోవా సాక్షులు ఎవరైనా ఉంటే మీరు మారి అందులో వచ్చి రావడమే మా ఉద్దేశం కూడా. ఆయన ప్రేమ తెలుసుకుని దేవునికి మహిమ కలుగును కాదు. ఒకవేళ పెట్టుంటే ఒకవేళ ఎవరైనా ఉంటే మీరు ప్రేమతో ఆ సిద్ధాంతాన్ని మార్చుకుని దేవుని యొక్క సత్యం తెలుసుకున్న సత్యంలోకి రావడమే నా ఉద్దేశం కూడా, నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ వాక్యాన్ని తీసుకుంటే ఈ వాక్యాన్ని మనం ఎలా తీసుకోవాలి? సో నెంబర్ 1 ఏంటంటే ఆయన బ్రతికుండగా సత్యశీలుడు గారిగా ఉన్న మాట. రెండోది చూద్దామండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఇవన్నీ యేసు ప్రభుకి ఏం తెలియదు అనడానికి కరెక్ట్ గా ఉంటాయండి. ఇవన్నీ యేసు ప్రభు వారికి అసలు ఆయన రాకడ ఎప్పుడవుతుందో ఆయనకి ఏది ఎందుకు కూర్చుని ఉన్నాడో తండ్రి చెప్తాడు, నువ్వు వెళ్ళిన ఆయన అప్పుడే వస్తాడు అన్నట్టే ఉంటాయండి వాక్యాలన్నీ. ఒకవేళ అలాగే ఉంటే యేసు ప్రభు మీరు అనుకున్నంత ఔనిత్యం ఆయనకి లేదు. ఈ రోజు సేవకుల్లోనే వచ్చేసింది కదండి, పెద్ద పెద్ద గ్రేట్ పర్సన్స్ దెబ్బలాడుకుంటున్నారు. దేవుడే కాదండి, ఎంత చూడ అబద్ధపు బోధ చూసారండి. విశ్వాసం ఏమైపోతాడండి, విశ్వాసం ఏమైపోతాడు? గొప్ప గొప్ప వాళ్ళని దించేసిందండి అందులోకి. అపవాది తంత్రములు మనము ఎరుగని వారిని కాము. ఇంటికి చక్కగా భార్యతో చాలా ప్రేమను వెళ్తారండి మీరు ఇంటికి, అది నిప్పులు జరిగేస్తా ఉంటుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఏం చేయాలి? వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం, రభస జరిగిపోతాం. కానీ డబ్బు మాత్రమే ఉప్పు వేయాలి. అక్కడ మంట మండుతుంది, ఆ మంటలో మీరు ఏమేయాలి? వాక్యం అనే నీరు వేయాలి, వాక్యం అనే నీరు వేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేస్తాం? నిప్పులు వస్తే కాస్త ఉప్పు తీసుకెళ్ళి వదిలేస్తాం. ఏంటే వాగుతున్నాం, ఏమైపోతే పట్ట 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 పట్టలాడితే వారం రోజులు భర్త భార్యలందరూ మాట్లాడుకోవడం, పిల్లలు నాశనం అయిపోతారు. అపవాది తంత్రములు. నువ్వు చాలా మంచోడు, నీ భార్యే, నువ్వే. కానీ దాని తంత్రం ఎలా ఉంటుందో తెలిసిన మహావాళ్ళని దించి దేవుడు కాదు అండి. నేను మొన్న ఎవరికో పెట్టాను, మరి నువ్వు గొప్పోడువే, నువ్వు ఇంకా గొప్పోడు. మీరిద్దరు యేసు ప్రభు గురించి దెబ్బలాడుకున్నారు. మీరు ఎవరిని ఎక్కినా ఆయన ఓడిపోయినట్టే కదా. దాన్ని తెలుగు చూసారా? దాన్ని తెలుగు చూసారండి? ఎవరిని ఎక్కినా ఆయన ఓడిపోయినట్టేనా? అంతే. అపవాది తంత్రములు మనం ఎదుగుని వారి కాము. అది చాలా భయంకరమైందండి. ఇంజెక్ట్ చేసేసిందండి అందరికీ. ఇంత తెలిసి మీ వలనే కదా నా నామము అన్యజనుల్లో దూషింపబడుతుందని తెలిసిన వాళ్ళు ఇప్పుడు దెబ్బలాడుకున్న వాళ్ళుగా తెలియదండి. తెలీదు ఆ వాక్యం. ఇంట్లో ఏం చేస్తావు? గొడవ రాకూడదని నోరు మూసుకుని కూర్చుంటావు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రియ దేవుని జనాంగమా, అపవాది తంత్రములు మనం ఎరిగిన వారిని కాము అంటే అర్థం ఏంటంటే ప్రతి విషయంలో దాని గురించి మనకి తెలిసి ఉండాలి. చిక్కులు పెట్టేస్తుందట. ఎంత చిక్కులు పెడుతుంది ఇప్పుడు చూడండి. స్త్రీలు అది ఆరోపణ కొట్టారు విసురు కొట్టుకోవడానికి. పూర్తిగా వాటర్ తెలిసింది మీరు గమనించండి. ఎప్పుడన్నా తీస్తారు ఎలా చిక్కడిపో తెలియదు. ఆ చిక్కు తీయలేరు. అమ్మ నువ్వే కొనుక్కున్నావా? నేనే కొన్నానండి. నువ్వే వాడుతున్నావా? నేనే వాడుతున్నానండి. మరి ఎందుకు చిక్కడిపోయింది? నాకు కూడా తెలియదు. చిక్కడిపోయిందండి అంతే. అందుకే చిక్కుతో పోల్చాడంటే చిక్కు ఎంత చిక్కు పెడుతుందంటే నీకు తెలియకుండానే నిన్ను నిస్సహాయం చేసేస్తుందండి. దేవుని జనాంగమా, ప్రపంచానికి ఇన్సెక్ట్ చేసేసింది, ఇంజెక్షన్ చేసేసింది. మరో వాక్యం చదువుకుంటే ఇది చదవండి. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నది మీ పని కాదు అన్నాడు. మరోసారి అడిగారు, అయ్యా సమయం చెప్పండి అయ్యా.
మీరు ఎప్పుడు వస్తారో చెప్పట్లేదండి అని అడిగినప్పుడు ఏమంటాడండి? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, కానీ నాకైతే టైం అసలు తెలియదు, ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఇది కూడా స్పష్టంగా యేసు ప్రభు వారికి తెలియనట్టే ఉంది. ఇది కూడా ఆయన సత్శరీరుడిగా ఉన్న సమయంలో మాట్లాడిన మాటే. ఎందుకన్నాడంటే అలాగని? సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు. అంటే నేను మీకు విషయాలుగా ఇప్పుడు ఏం జరుగుతాయో చెప్పానుకో,